శోధనలో ఉన్నానో, విశ్వాస పరీక్షలో ఉన్నానో, మహోన్నతుడు నన్ను పరీక్షిస్తున్నాడు. ఈ పరీక్షలో నేను పాస్ అయిన తర్వాత చెబుతా ఒక్కొక్కటి సంగతి. ఇది నాకు ఎగ్జామ్ పీరియడ్, పరీక్షాకాలం. మాట్లాడండి, మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడండి, మీరు వేయాల్సిన డ్యాన్సులన్నీ వేయండి. నన్ను ఇంతే ఉంచడుగా. నేను బంగారం కాస్త మురికున్నట్టుంది, కొలిమిలో పెట్టాడు. అది వదిలిన తర్వాత శుద్ధ సువర్ణం అవుతా, అప్పుడు తేజరిల్లుతా. అప్పటిదాకా నవ్వండి, తర్వాత నన్ను చూసి బతుకంత ఏడవాలిగా. అవునా? ఇప్పుడు కూడా నిన్ను చూసి కొంతమంది నవ్వుతుంటారు, తేలిగ్గా మాట్లాడుతుంటారు, ఎగతాళి చేస్తుంటారు. ఆడి బతుకు అట్ట అయిపోయింది, ఆ బతుకు ఇట్ట అయిపోయింది అని అపహాస్యం చేస్తూ ఉంటారు. అపహాస్యం. నువ్వు వస్తున్నా పోతున్నా హే అంటుంటారు. అననే వాళ్ళు హి అనగా నేను వింటూ పోయి అనవాగు, అది దరిద్రం. లోపల పోయి నవ్వుకో, స్తోత్రం. వాళ్ళు హి అంటున్నా కూడా నవ్వుతానే పో. నేను చూసి నవ్విన వాళ్ళు నవ్వుకుంటూ అవతలకి పోతే మనం నవ్వుతున్నామని సిగ్గు కూడా ఉండదు రైడికి. అసలు ఎట్లా నవ్వుతా తిరుగుతున్నాడు రా అని అనని. ఎగతాళి చెయ్యని, హేళన చెయ్యని, తృణీకరించని, నిందించని. రేపు నా తండ్రి నీ తలనెత్తినప్పుడు బతుకంతా నిన్ను చూసి ఏడవాలిగా. ఎంతమంది ఏడుస్తున్నారు? ఏడుస్తారా, నవ్వుతారా? నవ్వేవాళ్ళని చూసి ఏడవాకండి. నవ్వేవాళ్ళని చూసి మీరు కూడా చిరునవ్వు నవ్వుకోండి. నవ్వండిరా, నవ్వండి. రేపు లైఫ్ అంతా ఏడవాలి. నన్ను చూసినప్పుడల్లా ఏడవాలి మీరు. నవ్వండి. ఈ నవ్వులు మీకు తాత్కాలికం, నా నవ్వులు నాకు స్థిరం. ఇలాంటి కార్యాలు ఎన్నో చేశాడు.